పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలో రోడ్డు విస్తరణలో దుకాణాలు కోల్పోయిన లబ్ధిదారులకు నిర్మించుకుంటున్న షాపులను టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేయడాన్ని సిపిఐ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ సూర్య ఖండించారు. ఎమ్మెల్యే మేయర్ సూచనల మేరకే బాధితులు సొంత ఖర్చులతో నిర్మాణాలు చేపట్టారని, ముందస్తు నోటీసు లేకుండా కూల్చివేయడం అన్యాయమన్నారు. ప్రతి అర్హ లబ్ధిదారుడికి దుకాణం కేటాయించే వరకు పోరాటం కొనసాగిస్తామని, పేదలపై రాజకీయాలు చేయొద్దని హెచ్చరించారు. ఈరోజు ఎల్బీ నగర్ ప్రాంతంలో నిర్మాణం జరుగుతున్న షాపింగ్ కాంప్లెక్స్ను టౌన్ ప్లానింగ్ సిబ్బంది వచ్చి కూలగొట్టడం జరిగింది. ముందుగా ప్రజలకు, మున్సిపల్ సిబ్బందికి, ఎమ్మెల్యేకు, మేయర్ గారికి ఒక విషయం చెప్పాలి. ఫస్ట్ ఈ డివిజన్ నా పరిధిలోకి రాదు, అటు డివిజన్ నాది, ఇది 11వ డివిజన్ పరిధిలోకి వస్తుంది. కానీ దుకాన్లు కోల్పోయిన వాళ్ళందరూ 41వ డివిజన్కు సంబంధించినటువంటి ఓటర్లు. కట్టే కాంప్లెక్స్లకు, బస్టాండ్ కాలనీలో కట్టే కాంప్లెక్స్లకు ఇప్పటికైనా సింగరేణి ద్వారా ప్రొసీడింగ్ కాపీలు ఇప్పియండి, టౌన్ ప్లానింగ్ పర్మిషన్ ఇప్పియండి. మీ లెక్కనే ఇంకొక తెలియదక్కువ రేపు ఎవడన్నా గెలిస్తే ఇవి కూలగొడతారు, మీకు పర్మిషన్ లేదంటారు. వీళ్ళ బతుకులు రోడ్ల మీద పడతాయి. ఇవాళ మీ కడుపు నిండింది చూసుకోకుర్రి. పత్రం విడుదల చేసి ఎక్కడెక్కడ ఏ కాంప్లెక్స్లకు మున్సిపాలిటీ అనుమతి ఇచ్చింది, రాజేష్ థియేటర్ దగ్గర ఏం కాంప్లెక్స్కు అనుమతులు ఇచ్చారు, తిలక్ నగర్ సెంటర్లో ఏం అనుమతులు ఇచ్చారు, దీనిపైన పూర్తి స్థాయిలో శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. లేని పక్షంలో